నమస్కారం మిత్రులారా. పేపర్ న్యూస్ తప్పకుండా విలేకరులు సమావేశంలో అందరికీ హుజురాబాద్ ప్రజలకు సివిల్ హాస్పిటల్లో న్యాయం జరగాలని శ్రీకాంత్ రెడ్డి గారు అనేటైన సూపరింటెండెంట్ ఇన్ఛార్జిగా ఉన్నాయనే ఆయన చాలా హెవీ డ్రింకరు, చైన్ స్మోకరు, పేషెంట్స్ అయితే సరిగా పట్టించుకోడు, ర్యాష్గా మాట్లాడతాడు. హాస్పిటల్లో ఆయన ఒక లీడర్గా ఏందో గ్యాంగ్ లీడర్ లెక్క ఫీల్ అవుతా అంటాడు. ఒక డాక్టర్ అలా మిగతా డాక్టర్లంతా ప్రేమగా దగ్గర తీసుకొని పేషెంట్లను ఏం కావాలి ఏది అని అడుగుతారు. అట్లాంటిది ఈయన ఒక ర్యాష్గా ఆయన పర్సనల్ హాస్పిటల్ కొరకు ఆయనే ఈ సివిల్ హాస్పిటల్ను చాలా మోసం చేసి ప్రజలకు చాలా అన్యాయం జరుగుతాయి. హుజురాబాద్ ప్రజలకు, పేషెంట్స్కు, అందులో ఉన్నవారికి ఎవరికి చాలా వరకు నష్టం జరుగుతాయి. శ్రీకాంత్ రెడ్డి గారు అనేటి ఆయన ఉంటే ప్రజలకు చాలా నష్టం జరుగుతాయి. ఆయన పర్సనల్ జమ్మికుంట రోడ్డులో ఉన్న హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కొరకే ఈ పోస్టు తీసుకోవాలని ఆయన ఆరాట పడుతున్నాడు. అందరికీ దావతులు ఇస్తున్నాడు. విలేకరులకు, సోషల్ మీడియా వాళ్లకు నాకు ఇవ్వాలని చెప్పి, నాకు కౌశిక్ రెడ్డి గారి అండ ఉంది అని, నాకు కౌశిక్ రెడ్డి సపోర్ట్ ఉందని. కౌశిక్ రెడ్డి గారు ఉన్నా కానీ ఎవరున్నా కానీ తప్పులేదు. మంచి పనులు చేసే వారికి ఈ పోస్టుని ఇవ్వండి. ఎవరైతే ఉన్నారో వారికి మంచిగా పనిచేసే డాక్టర్ అయితే ఎవరైతే ఉన్నారో అలా ఉన్న డాక్టర్లు ప్రతి ఒక్కరు ప్రేమగా, ఇప్పుడు అటెండర్ లేకున్నా కానీ పేషెంట్లను తీసుకుంటలేరు ఈరోజు. అలాంటిది ఆయన ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ కాడు, ఆడ ఉండడు. ఓపిలా అంకుశం రాజశేఖర్ లెక్క హీరో లెక్క ఫీల్ అయితే ఎవరేం చేస్తారు సార్? ప్రజలకు ఏం అందుబాటులో ఉంటారు మీరు? మీ డెమో మీకు ఉంటుంది, మీ హాస్పిటల్ మీకు డెవలప్మెంట్ ఉంటుంది. మీ జమ్మికుంట రోడ్డు ఇంకో హాస్పిటల్ కాదు, ఇంకా కరీంనగర్లో కడుతూ, హైదరాబాద్లో కడుతూ, ఇంకెక్కడెక్కడో కట్టుకొని డెవలప్మెంట్ అవుతావు. నేను ప్రజల కొరకు మాట్లాడతానా? అలా ప్రతి ఒక్కటి స్టాఫ్ ఇదివరకు ఉన్న సూపరింటెండెంట్ గారు నరేందర్ సార్, ఆయన ఎంతో నీట్గా ప్రతిరోజు రాగానే శుభ్రంగా అంత పరిశీలన చేసి, నేను ఎన్నో రోజుల నుంచి అలా పేషెంట్గా ఉన్నా, నేను ప్రత్యేకంగా చూసిన. ఇది నిజము నేను మాట్లాడేది. ప్రజలకు ఆయన ఉంటే చాలా అన్యాయం జరుగుతుంది. పాత ఆర్ఎం చేసిన రమేష్ సార్, కమలాపూర్ ఇన్ఛార్జి చేసిన రమేష్ సార్, ఆయనను ఒక తాగుబోతుగా క్రియేట్ చేసి, పాపం ఆయన చాలా మంచి వ్యక్తి. మేము ఎన్నోసార్లు ఆయన దగ్గర ఓపీ చూపించుకున్నాం. చాలా సెన్సిటివ్ సార్. ఆయనకు రావాల్సిన పదవి ఆయన కంటే ఈయన సీనియర్, చాలా సీనియర్ రమేష్ సార్ అనేటి ఆయనకు మందులో ప్రభావం చేపించి ఆయనను ఒక తాగుబోతుగా క్రియేట్ చేసి, ఈ శ్రీకాంత్ రెడ్డి అనేటి ఆయన క్రియేట్ చేసి హుజురాబాద్ ప్రజలను, ప్రెస్సును నమ్మించుకుంటూ, లీడర్లను నమ్మించుకుంటూ, డబ్బులు ఇస్తూ, డబ్బులకు లొంగిచ్చు కలెక్టర్ గారు కావచ్చు, కలెక్టర్కి ప్రిఫర్ చేస్తారు కావచ్చు, మంత్రులు చేస్తారు కావచ్చు, హుజురాబాద్ ఎమ్మెల్యే గారే చేయవచ్చు, ప్రణయ్ బాబు గారు సపోర్టే ఉండొచ్చు. మరి ఎవరు సపోర్ట్ ఉన్నదో మరి ఆయనకు ఇంతవరకు? ఇంత బాధ్యత లేకుండా ఆ హాస్పిటల్ బాధ్యత లేని వారికి ఇస్తే హాస్పిటల్ నాశనం అవుతుంది. ఇప్పటికే హుజురాబాద్ హాస్పిటల్ ఇదివరకే ఆయన చేతుల ఈటల రాజేందర్ గారు సస్పెండ్ చేస్తే మహదేవ్పూర్ వెళ్ళిపోయాడు. మహదేవ్పూర్ నుంచి మళ్ళీ జమ్మికుంటకు వచ్చిండు, అటాడు తిరుక్కుంటూ వచ్చి లాస్ట్కు మళ్ళీ హుజురాబాద్లోనే పడ్డాడు. ఆయన ఉంటే హుజురాబాద్కు చాలా అన్యాయం జరుగుతుంది. ఆయన ఒక సర్జర్ కావచ్చు, మంచి సర్జర్ కావచ్చు, దానికి ఒప్పుకుంటాం మేము. కానీ ఆయన ఒక హీరోలాగా ఫీల్ అయితే, డాక్టర్ మేము వైద్యం కొరకు వస్తానమయ్యా, వైద్యం కొరకు దండం పెడుతున్నా. హుజురాబాద్ ప్రజలారా, మేము కోరుకునేది ఏంటని అంటే, మేము వైద్యం కొరకు వస్తాను. మాకు వైద్యం, మంచి వైద్యం కావాలి. డాక్టర్ల దగ్గర ప్రేమతోటి ఆహ్వానించేటట్టు, ఆ ప్రేమ గల డాక్టర్లలో ఎంతోమంది ఉన్నారు, చాలా స్టాఫ్. నేను స్వయంగా చూసిన ఎమర్జెన్సీ వార్డులో కానీ అలా ఉండే స్టాఫ్ కానీ, షీపర్ కాంచేలి ప్రతి ఒక్కరు చాలా సెన్సిటివ్గా పనిచేస్తున్నారు. కానీ ఈసారి హీరో లెక్క లేచి మొత్తం సినిమా హీరో లెక్క వేస్తే హాస్పిటల్ హుజురాబాద్ ఇప్పటికే నాశనం అయింది. ఆయనను మళ్ళీ తీసుకొచ్చి హుజురాబాద్ ప్రాంతానికి నిల్చుండబెట్టి ఆర్ఎంగా చేస్తే హుజురాబాద్ సివిల్ హాస్పిటల్ సర్వనాశనం. ఇప్పటికీ ఈటల రాజేందర్ ద్వారా ఆ 100 పడకల హాస్పిటల్
చాలా నీట్గా ఉన్నది ఆయన పుణ్యం వలన. ఎంతో డెవలప్మెంట్ ఎక్కడెక్కడో గోదావరి కానీ పెద్దపల్లి, కరీంనగర్ నుంచి, వరంగల్ ఏరియా నుంచి, జిల్లాల నుంచి ఇక్కడికి హుజురాబాద్ సివిల్ హాస్పిటల్కి వచ్చి ఇంత 100 పడకల హాస్పిటల్, ఇంత నీట్గా, ఇంత స్వేచ్ఛగా, ఇంత మంచి ట్రీట్మెంట్ ఉన్నది ఇక్కడ. భోజన సౌకర్యంలో అన్ని విధాలుగా అన్ని భాగాలు అంతే మంచిగానే ఉన్నది. కానీ ఈ యొక్క డాక్టర్ మాత్రం ఈయన ఉంటే మాత్రం హుజురాబాద్ హాస్పిటల్ సర్వనాశనం అవుతుందని మేము పత్రికా విలేకరులకు దండం పెట్టి చెప్తున్నాం. హుజురాబాద్ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. మేము అవసరమైతే కలెక్టర్ గారికి విన్నపం ఇచ్చి లెటర్ రాసి మేము ఇస్తాం. నేను ఒక పౌరుణ్ణి, హుజురాబాద్ పౌరుణ్ణి, నాకు హక్కు ఉన్నది నేను మాట్లాడడానికి. నేను ఎందుకంటే ఓపెన్గా చెప్తున్నా, నాకేమో అవుతుంది, ఆయనతోటి అవుతుంది, నాకు